హే కేశవ హే మాధవ హే గోవింద. మహాభారతం ఈ జనరేషన్ ఇప్పుడు వాళ్ళు వినాలి అని అంటే, నేర్చుకోవాలి అని అంటే మీరేం చెప్తారు? ఇప్పుడు మహాభారతం ఎగ్జాంపుల్ తీసుకోండి. మీరు ముఖ్యంగా మహాభారతం గురించి అడుగుతున్నారు. మహాభారతంలో మనం ఏం చూస్తాం? మన మనసులోనే ధర్మానికి ధర్మం పట్ల అవగాహన ఉంది, అధర్మం చేయాలన్న కోరిక కూడా ఉంటుంది అప్పుడప్పుడు మన మనసులో. ధర్మానికి అధర్మానికి మధ్యలో పోరాటం జరిగినప్పుడు చివరిగా ఈ మహాభారతం అనేది కేవలం ఒక కావ్యం మాత్రమే కాదు, అది జీవితానికి మార్గదర్శనం. కృష్ణుడు అంటే ఎవరు? రాజర్ష, లేకపోతే మహర్షి, లేకపోతే రాజా, లేకపోతే దేవుడా? మీరేం చెప్తారు? కృష్ణుడంటే ఎవరు? ఈ మహాభారత యుద్ధం తర్వాత ఏం జరిగింది గురుగారు ఆ 36 ఏళ్ళు? ఇప్పుడు మహాభారత సంగ్రామం అయిపోయిన తర్వాత కృష్ణుడు మన యుధిష్ఠిర మహారాజుతో